అందరూ నమస్కారం. ఇది రాళ్ళకాయ లాఠీలో ఉందని ఇది ఎండిపోయింది, ఇంకా ముదిరిపోయింది. ఎవరికైతే విరోచనం కాదో మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఈ రేలకాయ గుజ్జుతో విరోచనం అవుద్ది అనమాట. మలబద్ధకం పోద్ది. అంటే ఏ రోజు కాదు, ఈరోజు నైట్ వేసుకుంటే రేపటికి ఫ్రీ మోషన్ అయిపోద్ది, మళ్ళీ రేపు నైట్ వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఎలా చేయాలంటే ఈ కాయ చెదకొట్టి ఇళ్ళ కొట్టి పైపిచ్చి తీసిస్తే లోపలికి చింతపండు గుజ్జులో ఇలా వస్తూ ఉంటుంది. గింజలు ఉంటాయి, గింజలు ఉండకూడదు. గింజలు తీసేసుకుని దీన్ని గింజలు తీసేసి చింతపండులాగా ఎండబెట్టేస్తే ఎండిపోయి ఎలా అనేస్తే మెత్తగా అయిపోద్ది, మైనంలాగా అయిపోయి చిన్న శనగ ఉండలు చేసుకోవాలన్నమాట. చిన్నవి నల్లగా అవుతాయి, చిన్న నల్ల ఉండలు తీసి సీసాలో ఉంచుకోవచ్చు, చాలా కాలం ఉంటాయి, పాడవు. రోజు నైట్ ఒకటి వేసుకుంటే పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. అంటే ఇది ఇలా వేసుకుంటే కడుపు నొప్పి వస్తుందని చెప్తారు. రేలకాయ మామూలుగా కడుపు నొప్పి వస్తుందని చెప్తారు. అందుకేం చెప్తారంటే రేలకాయని రేల చెట్టు కింద గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. 3 రోజులు 6 రోజులు కప్పెట్టేస్తారు. కప్పెట్టేసిన తర్వాత తీస్తారన్నమాట. తీసి అప్పుడు ఇది చేసుకుంటారు. అప్పుడు కడుపు నొప్పి రాదనమాట. కడుపు నొప్పి వచ్చే గుణం పోద్ది అనమాట. ఆ గింజలు తీసేసి ఆ గుజ్జు అంతా ఎండబెట్టుకుని ఒక రోజు ఎండబెట్టితే ఇలా మైన్లా చింతపండులా గట్టిగా అయిపోద్ది. ఇలా చిన్న మాత్రలు శనగ మాత్రలు చేసుకుని దాచుకోవచ్చు. రోజు రాత్రి ఒక మాత్రే, పొద్దున్న ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఇది వాడడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, ఇంకా అలవాటు అయిపోవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట.